వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. నేను శరణ్య. నిరుద్యోగులకు శుభవార్త. ఎన్సీఈఆర్టీ తాజాగా 117 ఉద్యోగ ఖాళీలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలను ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ తాజాగా అకాడమిక్ విభాగంలో ఉన్న 117 ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్తో పాటు అసిస్టెంట్ లైబ్రేరియన్ పోస్టులకు సంబంధించి కూడా ఖాళీలను వెల్లడించారు. ఇక ఈ పోస్టులకు మీరు దరఖాస్తు చేసుకోవాలంటే కనుక పోస్టును బట్టి ఇక్కడ అర్హతలను పెట్టారనమాట. అంటే ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క విద్యార్హతలు ఉంటాయి. కానీ ఇక్కడ మనం బ్రీఫ్గా చూసుకుంటే కనుక మీరు పీజీ లేదా ఎంఎల్ఎస్సి అంటే మాస్టర్స్ ఇన్ లైబ్రరీ సైన్స్, అలాగే నెట్ లేదా సెట్ లేదా ఎస్ఎల్ఈటి వంటి అర్హతలు అయితే పొంది ఉండాలి. అలాగే పిహెచ్డి లేదా ఎంఫిల్ అంటే ఫిలాసఫీలో కూడా మీరు విద్యార్హత పొంది ఉండాలి. సో ఇలా పోస్టులకు ఆధారంగా మీరు ఒక విద్యార్హత అయితే పొంది ఉండాలి. దీంతోపాటు పోస్టులకు బట్టి మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. ఇది మ్యాండేటరీ. ఇక దరఖాస్తులు చూసుకుంటే కనుక ఆఫీషియల్ వెబ్సైట్ నుంచి మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయిపోయాయి. సో ncert.nic.in ఈ ఆఫీషియల్ వెబ్సైట్ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక ఫిబ్రవరి 20 వరకు మీకు టైం ఉంది. ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకునేటప్పుడు 1000 రూపాయల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. సో ఈ ఫీజుని కూడా ఆన్లైన్ విధానంలోనే చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీకు అందే వేతనం చూసుకుంటే కనుక ఇక్కడ కూడా పోస్ట్కి బట్టి మీకు వేతనం చెల్లిస్తారు. సో ప్రొఫెసర్ పోస్ట్కి వచ్చేసరికి 1,44,200 ఉంటాయి. అలాగే అసోసియేట్ ప్రొఫెసర్ పోస్ట్కి వచ్చేసరికి నెలకు 1,31,400 రూపాయలు చెల్లిస్తారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ అసిస్టెంట్ లైబ్రేరియన్ ఈ పోస్టులకు వచ్చేసి 57,700 రూపాయల వరకు వేతనం చెల్లిస్తారు. సో ఇది ఎన్సీఈఆర్టీ విడుదల చేసిన జాబ్ నోటిఫికేషన్కు సంబంధించిన వివరాలు. ఇది వాటి వీడియో. మరిన్ని ఎడ్యుకేషన్ అండ్ జాబ్ అప్డేట్స్ కోసం సాక్షి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.